ప్రపంచ చమురు మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయనే సాకు చూపించి భారతదేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతా ఉన్నారు. మరి ప్రపంచ చమురు మార్కెట్లో విపరీతంగా చమురు ధరలు పడిపోయిన సందర్భంలో భారతదేశంలో ఎందుకు ఆ ధరలు తగ్గలేదు? ఆ డబ్బులు ఎట్టిపోయినాయి? అవి ఎవరు కొట్టేశారు? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. $145 ఉన్నప్పుడు $65 పెట్రోల్ ఉంది. మరి $70 అయినప్పుడు తగ్గాలి కదా. $30 కూడా అయింది కదా ఆ తర్వాత కాలంలో. అప్పుడు కూడా తగ్గలేదు కదా. ఆ డబ్బులన్నీ ఎట్టిపోయినాయి? రష్యా నుంచి చాలా కారు చౌకగా క్రూడాయిల్ని మనం కొన్నాం. అమెరికా వాడు బంద్ చేయమనేదాకా కొన్నాం. మరి ఇప్పుడు ఆ డబ్బులు ఎట్టిపోయినాయి? అదేవిధంగా ఇరాన్ వద్ద కొనొద్దు అంటే అక్కడ మానేశాం. వెనుజులా దగ్గర కొనొద్దు అంటే మానేశాం. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అంటే మానేశాం. కొనొద్దనేవాడు అమెరికా వాడు మానేయమంటే మనం మానేయటం ఎవరికి నష్టం? ఈ భారం అంతా ఎవరు మోస్తున్నారు? రష్యా దగ్గర తక్కువ ధరకి ఆయిల్ కొన్నప్పుడు మరి ఆ ఆయిల్ యొక్క తక్కువ ధరని ఈ దేశంలో ఎవరు అనుభవించారు? ప్రజలకైతే దక్కలేదు కదా. కాబట్టి మనము ఎవరి దగ్గరైనా ఆయిల్ కొనుక్కునే అవకాశం ఉన్న దాన్ని పోగొట్టింది నరేంద్ర మోడీ. ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తగ్గించకుండా భారాలు మోపింది నరేంద్ర మోడీ. దీనికి ప్రభుత్వం కాదా కారణం?